అవకాశం దొరికినప్పుడు చర్చకు వచ్చినప్పుడు మీరు తప్పకుండా చర్చ చేయండి. సభకు సహకరించండి దయచేసి ప్లీజ్ సభకు సహకరించండి. మీరు స్పీకర్ సార్ ముందే ఒక స్లైడ్ చూపెట్టిన, అంటే ఈ శ్రీశైలం ఫోర్షోర్ నుంచి ఆంధ్రప్రదేశ్ తీసుకుపోయే నీళ్లు గతంలో 2014 నుంచి 2004 to 2014 కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ఎంతున్నది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఎంతున్నదని. అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 50% మోర్ వాటర్ ఆంధ్రప్రదేశ్ తీసుకోపోతే వీళ్ళు మాట్లాడారు. మీరు ఏమైనా మాట్లాడింది అసలు? మీరు తెలంగాణ రాష్ట్రానికి మోసం చేసిండ్రు. ఓకే, నెక్స్ట్ ఓకే discharge capabilities from Srisailam reservoir in Krishna basin. ఇది by gravity flow discharge ఇప్పుడు 92,000 cusecs. Okay, canal lining is in progress. Rayalaseema lift irrigation scheme 34,722. Malayala and Muchibari scheme both 673 each. KCC lift at Muchibari 1,000 cusecs. Veligonda 11,600. Next. Okay. ఇప్పుడు అనదర్ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ, ఇది శాసన సభకి యావత్ తెలంగాణ రాష్ట్రానికి తెలవాలి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫ్లోట్స్ ఎ టెండర్ టు బిల్డ్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. ఆ టైంలో ఒక డేట్ సెట్ అవుతుంది టెండర్స్ ఓపెనింగ్కి, టెండర్స్ క్లోజింగ్కి. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రిని అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పిలుస్తారు. వాళ్ళు ఇచ్చిన డేట్ ప్రకారం అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ అయ్యుంటే, అపెక్స్ కౌన్సిల్లో తెలంగాణ ముఖ్యమంత్రి అబ్జెక్షన్ చెప్పుంటే, ది టెండర్ ప్రాసెస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వుడ్ హావ్ బీన్ స్టాప్డ్. దయచేసి మీరు క్రొనాలజీ చూడండి. అపెక్స్ కౌన్సిల్ ఒరిజినలీ షెడ్యూల్డ్ ఫర్ 5th August 2020. But letter was written by Chief Secretary Telangana for postponing any date after 20th August. దీని సిగ్నిఫికెన్స్ ఆలోచన చేయండి. 10th Augustకి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ టెండర్స్ క్లోజ్ అవుతాయి. మరి టెండర్స్ క్లోజ్ అయిపోయి అగ్రిమెంట్ అయిపోయినాక మీటింగ్ పెట్టాలనుకున్నారో ఏమనుకున్నామో తెలియదు, కానీ అట్ ద రైట్ టైం. అండ్ ఇదేంటిది, ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్, దిస్ ఇస్ కోవిడ్ టైం. సో దేర్ ఇస్ నో రీజన్ టు ట్రావెల్ టు ఢిల్లీ. హైదరాబాద్ నుంచి పెట్టుకోవచ్చు, హైదరాబాద్ నుంచి వీడియో కాల్ పెట్టుకోవచ్చు. 1 minute. ఇది హైదరాబాద్. స్పీకర్ సార్, this is of something which of a very serious matter to తెలంగాణ. ఆ మీటింగ్కి తెలంగాణ చీఫ్ మినిస్టర్కి కోవిడ్ టైంలో వీడియో కాన్ఫరెన్స్ ఇన్విటేషన్, టెండర్ జరుగుతున్నాయి. తెలంగాణ చీఫ్ మినిస్టర్ ఏం రిప్లై, సూటబుల్ కాదు, గివ్ మీ ఎ డేట్ ఆఫ్టర్ సో అండ్ సో. ఆ డేట్ ఎప్పుడు? ఆ టెండర్స్ క్లోజ్ అయిన తర్వాత. ఇది ఎంత సీరియస్ ఇష్యూ యావత్ తెలంగాణ ప్రజానికని ఆలోచన చేయాలి. నువ్వు అదేవిధంగా ఏది అంటే the then government of Telangana indirectly helped Andhra Pradesh by speaking postponement of Apex Council meeting so that it takes place after closing the bids of RLS, only to facilitate smooth tendering process. How see వాళ్ళకి మీకు తెలియదు, మీకు హరీష్ గారు మీకు విషయం తెలుసు, ఇది మీకు తెలియని కాదు. ఇక్కడ ఈఎన్సీకి తెలుసు, అక్కడ ఈఎన్సీకి తెలుసు. బట్ ఇట్ ఈస్ రియలీ స్ట్రేంజ్. అంటే తెలంగాణ రివర్ వాటర్ షేరింగ్కి మోస్ట్ సీరియస్ డ్యామేజ్ ఈస్ దిస్ ఇన్సిడెంట్. నౌ అంటే సెంట్రల్ గవర్నమెంట్ 5th August 2020 తెలంగాణ సీఎం అబ్జెక్షన్ రేజ్ చేస్తుంటే వాళ్ళు ఆ టెండర్ ప్రొసీడింగ్స్ స్టే చేస్తే ఈరోజు ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ వుడ్ నాట్ హ్యావ్ ప్రోగ్రెస్డ్. అదేవిధంగా సుప్రీంకోర్టులో దిస్ కేస్ వాజ్ నాట్ ఫైల్డ్ ఆన్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్
by Telangana government. A resident of Mehboob Nagar, Govinola Srinivas, okay, filed a case on 15/5/2020 at NGT to restrain AP from construction of RLS. The government of Telangana then implemented into it. ముందస్తు వాళ్ళ కేసులే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వారి క్లారిఫికేషన్ ఏంటంటే ఆ శ్రీనివాస్కి వారే కేసు వేయించి అప్పుడు స్టే తెప్పించారని, ఆ తర్వాత తెలంగాణ గవర్నమెంట్ దాన్ని జాయిన్ అయింది. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి లిఫ్టిగేషన్ స్కీమ్ అంటే మీరు కృష్ణా నదీ జలాలు, మహబూబ్ నగర్ జిల్లా, ఇప్పుడు నల్గొండ కూడా పోతున్నారు, మీరు ఇంతగానో మాట్లాడుతున్నారు కదా. పాలమూరు రంగారెడ్డి స్కీమ్కి మీరు 2 TMCల జియో ఇచ్చి 90 TMC అని అనౌన్స్ చేసుకొని 27,500 కోట్లు ఖర్చు పెట్టి అధ్యక్ష వాళ్ళే ఆ 2 TMC నుంచి 1 TMC తగ్గించుకున్నారు. తగ్గించుకోవడమే కాదు, ఒక్క ఎకరు కూడా కొత్త ఆయకట్టు క్రియేట్ చేయలేదు. అన్ఫార్చునేట్లీ పాలమూరు రంగారెడ్డి లిఫ్టిగేషన్ 8/8/2013 and Rayalaseema's geo was given 5/5/2020, now are being treated on the same footing by Government of India. If the Telangana government, then TRS government, ఈ పాలమూరు రంగారెడ్డికి చిత్తశుద్ధి ఉంటే అసలు ఇప్పటికే ఎప్పటికో పని పూర్తి కావాలి. మరి దాని పట్ల పూర్తి అశ్రద్ధ విషయంలో కూడా దయచేసి ఈ సభ ద్వారా మనం చేస్తాను. నెక్స్ట్ నౌ ఒక నిమిషం. సెకండ్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ 6th October 2020. Second Apex Council attended by whom? K. Chandrasekhar Rao garu, Rajat Kumar Special CS, Muralidhar Rao Engineering Chief, Andhra nunchi Y. Jaganmohan Reddy garu, Kendra nunchi Kendra Jalavanrula Mantri, Kendra Karyadarshi. Now, అంటే ఇప్పటి వరకేమో ఈ 512 TMC ఆంధ్రప్రదేశ్కి, 299 తెలంగాణకి ఇయర్ ఆన్ ఇయర్ అగ్రిమెంట్ వస్తుంది. ఈ మీటింగ్లో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇది ప్రతి ఇయర్ ఎందుకు, ట్రైబ్యునల్ వచ్చే వరకు ఇదే అరేంజ్మెంట్ ఉండదు అని చెప్పాడు. దిస్ ఆన్ రికార్డ్, మినిటెడ్. మరి అంటే నిజంగా అరే కృష్ణా నదీ జలాలపై ఎంత డ్యామేజ్ చేసినరో దయచేసి అర్థం చేసుకోవాలి. అంటే 2015 నుంచి 2020 వరకు ఎవ్రీ ఇయర్ అదే అగ్రిమెంట్ అని. ఇప్పుడు కేటీఆర్ గారు ఇంటరిమ్ అగ్రిమెంట్ అన్నారు, కేసీఆర్ గారు ఏమన్నారు, లేదు టిల్ ఫర్దర్ ఆర్డర్స్. ఈ 512 TMC 299 టిల్ ద డిస్ప్యూట్ ఇస్ సెటిల్. ఇప్పుడు ఓకే, see you read out when you want to. No, 1 minute. No, I'm not yielding, Speaker. I'm not yielding. The implication is taking this as an opportunity. CM Telangana could have raised the issue and sought for revision of water sharing, but stated to continue the same till tribunal decide the matter, which has serious implications now and difficult to come out. Now, no, అబద్ధాలు చెప్పడం మీకు అలవాటు. దయచేసి నేను మాట్లాడే మీరు మాట్లాడండి. ఇంకోటి 15th July 2021 ది సెంట్రల్ గవర్నమెంట్ గెజెట్ నోటిఫికేషన్ తీసుకొచ్చింది. ఇట్లా కృష్ణా రివర్ వాటర్ బోర్డు అది ఇదని వీళ్ళ నుంచి whatever they have written, the government of India has not responded. So that is regarding the gazette notification of 15th July 2021. Next. Shiva, next. Okay.
See, now, ఇప్పుడు sir, through you I want to inform all the members of the house, entire Telangana, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, నేను ఇరిగేషన్ మంత్రిగా మేము ప్రమాణ స్వీకారం 7వ తారీఖు చేసినాం. ఈ 60 days, అప్రాక్సిమేట్లీ 60 daysలో మేము ఈ ప్రాజెక్ట్స్ హ్యాండింగ్ ఓవర్ విషయం కానీ మేము ఎటువంటి కమ్యూనికేషన్ అడ్రస్ చేయలేదు, మాతో కూడా ఎవరు మాట్లాడలేదు. నా పదే పదే వీళ్ళు చేస్తున్న దుష్ప్రచారానికి ఇది నేను ఈ క్లారిఫికేషన్ ఇస్తుంటే మేమేం చేయలే, కానీ వాళ్ళు అప్పజెప్పే ప్రయత్నము అప్పజెప్పే ప్రక్రియ చాలా ముందుకు తీసుకుపోయినరు. మరి వాళ్ళే ఉల్టా చోర్ కొత్వాల్కేడ్ అంటేనట్టుంది ఇప్పుడు. ఓకే, మొన్న బడ్జెట్లో లాస్ట్ బడ్జెట్ ప్రెజెంటెడ్ బై శ్రీ హరీష్ రావు as ఫైనాన్స్ మినిస్టర్, ఐఎమ్ రీడింగ్ అవుట్ వర్బాటిం అని చెప్తున్నా. ఇప్పుడు సి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇన్ ఇట్స్ because we came to power. Government of Telangana in its budget demand number 33, Roman 33 for 23-24 has proposed to hand over the components of common projects, namely Srisailam and Nagarjuna Sagar in Krishna Basin and Peddavagu medium irrigation project in Godavari Basin. Accordingly, if accepted, the state has to deposit one-time seed money. Budget lo Speaker sir 200 కోట్లు కేటాయించారు. వాళ్ళ ప్లాన్ ఎందుకు సక్సీడ్ కావాలంటే వాళ్ళు మరి ప్రజలు తీర్పు మా పక్షాన ఇచ్చిండ్రు, మేము వచ్చినాం, మేము ఏమీ హ్యాండ్ ఓవర్కి సిద్ధంగా లేము. నా ఇంకోటి ఇన్సిడెంట్ మీకు చెప్పాలి. తెలంగాణ ఎలక్షన్స్ 30th నవంబర్కి అయినాయి. 29th నవంబర్ ఇది చాలా ఆశ్చర్యకరం. అంటే పోలింగ్ డే ఒకటి, సరే ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్యలో ఉన్న ఎంతో మంచి సంబంధం అనుబంధం, అది బ్యాక్గ్రౌండ్లో పెట్టుకుని ఆలోచన చేయాలి మనం. 30 తారీఖున పోలింగు వాళ్ళే గవర్నమెంట్లో ఉన్నారు. 29 రాత్రి నుంచి 30th మార్నింగ్ అంటే పోలింగ్ డే అంటే ఏదో తెలంగాణ ఆంధ్రలో కొట్లాట అవుతుంది, మనం మేమే ప్రొడక్ట్ చేస్తాం, ఏదో ఎలక్షన్ ఓటింగ్ ఇన్ఫ్లుయెన్స్. 29th మార్నింగ్ అర్లీ మిడ్ నైట్ అంటే 29th 30th పోలింగ్ డేకి తెల్లారి పోలింగ్ మిడ్ నైట్ AP government trespassed and forcibly occupied right half of Nagarjuna Sagar Dam on 29th November midnight, unauthorizedly by Andhra police numbering approximately 400 to 500. The assailants seized the control of critical points by erecting barricades and barbed wire fencing between 13th and 14th crest gates. After seizing, they opened the right canal gates and released 5,000 cusecs water to the canal without any water release order from KRMB. Now, Speaker sir, next నేను చెప్పేది ఇంకా మీకు ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఓకే ఇది అంటే ఇది నిజంగా కూడా అంటే ఒకటే ఆలోచన చేయాలి. మాకేం తెలియదు విషయం, కానీ గౌరవనీయులు కేసీఆర్ గారు గౌరవ జగన్మోహన్ రెడ్డికి మంచి సంబంధాలు ఉంటాయి. ఎలక్షన్ డే కేసీఆర్ గారు ఓడిపోతున్నారని మొత్తం తెలుస్తున్నది. జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర పోలీసు నాగార్జున డ్యామ్ అదేదో ఇన్సిడెంట్ క్రియేట్ చేయడానికి పంపిస్తే ఇట్స్ క్లియర్లీ దెర్ ఇస్ సంథింగ్ బిహైండ్ ఇట్. ఇప్పుడు ఆ కింది లెవెల్ ఆఫీసర్స్ కూడా అనుకుంటారు ఇదేదో పైన మాటకు చేసిన అనుకుంటారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కేసీఆర్ గారు ఒక్క మాట మాట్లాడలేదు ఈ మొత్తం ఇన్సిడెంట్ మీద, మాట్లాడలేదు. ఓకే, అయితే ఏంటంటే మీరు వినాలి స్పీకర్ సార్, 1st డిసెంబర్కి అది ఇమ్మీడియట్లీ కేంద్ర హోమ్ సెక్రటరీ ఇంటర్వ్యూన్ అయ్యి మరి ఇక్కడ పోలీసులు అక్కడ పోలీసు కొట్టుకుంటారేమో అని చెప్పి కేంద్ర హోమ్ సెక్రటరీ వాళ్ళే ఇంటర్వ్యూన్ అయ్యి వారే ముఖ్యమంత్రి వారే ఫైనాన్స్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు నేను ఏ పొజిషన్ లేవు అప్పుడు 1వ తారీఖున అంటే రిజల్ట్స్ కూడా రాలే, పోలింగ్ అయినాక రిజల్ట్స్ కూడా రాలే.
కేంద్ర ప్రభుత్వం సిఆర్పిఎఫ్ని పంపించి ఆంధ్రప్రదేశ్ పోలీస్ని అక్కడి నుంచి పంపించేసినారు. అప్పుడు అధికారంలో ఎవరు? ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఫైనాన్స్ మినిస్టర్ హరీష్ రావు గారు. మరి కౌంటింగ్ కూడా కాలే. మేము అంటే ఇఫ్ ఎట్ ఆల్ పార్లమెంట్ సభ్యులు ఉన్నాం మేము. ఇదేదో మేం చేసినట్టుగా వీళ్ళు అబద్ధాలు చెప్పడం ఇది సరైన విషయం కాదు. ఓకే, ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను మీకు. ఇది 1 డిసెంబర్కి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి, కేసీఆర్ గారు ఇరిగేషన్ మంత్రి, స్మితా సబర్వాల్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ టు చీఫ్ మినిస్టర్, ఆల్సో హోల్డింగ్ చార్జెస్ ఇన్ఛార్జ్ సెక్రటరీ ఇరిగేషన్. వారు కేంద్రానికి లేఖ రాస్తారు 1 డిసెంబర్. మేము అధికారంలోకి రాలే. యు ఆర్ ఆల్సో అవేర్, దయచేసి సభ్యులందరూ కూడా జాగ్రత్త వినాలి. ఇది కేసీఆర్ గారి సెక్రటరీ స్మితా సబర్వాల్ గారు కేంద్రానికి రాసిన లేఖ మనం అధికారంలో రాకముందు. యు ఆర్ ఆల్సో అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ both the states, you are also aware of the fact that both the states have agreed in principle to hand over the control of common projects, that is Srisailam and NSP, in terms of Gazette notification 15 July 21. Okay. Very clearly, your government clearly has said that you wanted to hand over the projects. I'm not yielding, sir. I'm not yielding. Very clearly, then government wanted to hand over Nagarjuna Sagar to KRMB. Next. Okay. See, okay. Now, మీరు గత మొన్న ఒక చిన్న చర్చలో మాజీ ఫైనాన్స్ మినిస్టర్ గారు విషయం చెప్పిండు. అది కూడా నేను ఇప్పుడు క్లియర్ చెప్పేస్తా. అంటే ఇట్ ఈస్ రాంగ్ అని, ఇట్స్ టోటలీ ఫాల్స్. సరే, ఆ స్మితా సబర్వాల్ గారి లెటరు ఐఎమ్ జస్ట్ రీడింగ్ అవుట్. అంటే ఇది యావత్ మొత్తం చదువుతా. ఇది మొత్తం సభ్యులందరూ కూడా ఇది అర్థం చేసుకోవాలి. స్మితా సబర్వాల్ గారు ఇరిగేషన్ సెక్రటరీ అండ్ సెక్రటరీ టు సీఎం. You are also aware of the fact that both the states have agreed in principle to hand over the control of common projects, that is Srisailam and NSP, in terms of Gazette notification dated 15 July 2021. But for want of finalization operation protocol of both the dams, handing over process is being delayed. It is a democratic responsibility of both the governments to maintain status quo in respect of controls. Okay, till handing over process is completed. అంటే మేము అప్పచెప్తున్నాము కానీ ఏదో ప్రాసెస్ కోసం వెయిట్ చేస్తున్నాం అని. ఓకే, మొన్న స్పీకర్ సార్ మొన్న మాట్లాడినప్పుడు అంటే స్పీకర్ గారు తెలుగులో ఏంటంటే అది స్మితా సబర్వాల్ గారు, గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు, ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు, వారి ప్రిన్సిపల్ కార్యదర్శి, అదేవిధంగా ఇరిగేషన్ శాఖకి ముఖ్య కార్యదర్శి ఇన్ఛార్జ్గా వారు కేంద్ర ప్రభుత్వానికి ఏం లేఖ రాశారంటే, కేంద్ర ప్రభుత్వం ఏం రాశారంటే మీకు తెలుసు కదా ఈ నాగార్జున సాగర్ డ్యామ్ ఇవ్వడానికి మేము ఒప్పుకున్నాం కదా అని దాని సారాంశం. మరి నాకు అర్థమైన ట్రాన్స్లేషన్ అది. ఓకే, సరే, ఇప్పుడు 17 Jan 2024లో మీరు పదే కోట్ చేశారు. ఇది జనవరిలో జరిగిన మీటింగ్ విషయంలో మీరేమన్నారు? తెలంగాణ ఇరిగేషన్ సెక్రటరీ, యూ కోటెడ్, తెలంగాణ ఇరిగేషన్ సెక్రటరీ హెస్ నాట్ సైన్ ద మీటింగ్. మాకు మీటింగ్ మినిట్స్ రాగానే వీ రోడ్ బ్యాక్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మీ మినిట్స్ ఆర్ రాంగ్, వీ హ్యావ్ నాట్ స్టేటెడ్ దిస్ అని చెప్పి కరెక్షన్ కోసం పంపించడం జరిగింది. ఓకే, నెక్స్ట్. ఎస్, నౌ ఎనీవే, సరే, నేను ఒకటే ఈ శాసనసభలో ఉన్న
స్పీకర్ సార్, ఈ శాసన సభలో ఉన్న గౌరవ సభ్యులందరికీ రాజకీయాలకు అతీతంగా నేను ఆ రెజల్యూషన్లో అప్పీల్ చేస్తున్నా. మేము ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మీరు ఏకగ్రీవంగా ఆమోదించాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నా. చివరిగా జస్ట్ కూడా లాస్ట్ థింగ్, సరే ఎనీవే ఓకే, ఇది అయిపోయింది. 1 minute. Resolution I have read. Okay, next thing. Next. తెలంగాణ నుంచి కిందికి వాళ్ళు నీళ్ళు వదిలినప్పటి నుంచి మనకు రాని పరిస్థితి అధ్యక్ష ఇవాళ ఆ పరిస్థితి ఈ రోజు ఉంది కాబట్టి కేసీఆర్ గారు ఒక అడుగు ముందుకు వేసి మెగ్నానిమిటీ చూపించాడు. మనకు సంబంధించిన 8 జిల్లాల అధ్యక్ష, రాయలసీమకు సంబంధించిన 4 జిల్లాలు, ప్రకాశం, నెల్లూరు, తెలంగాణ నుంచి కిందికి వాళ్ళు నీళ్లు వదిలితేటప్పటి నుంచి మనకు రాని పరిస్థితి అధ్యక్ష ఇవాళ ఆ పరిస్థితి ఈ రోజు ఉంది కాబట్టి కేసీఆర్ గారు ఒక అడుగు ముందుకు వేసి మెగ్నానిమిటీ చూపించాడు. మనకు సంబంధించిన 8 జిల్లాల అధ్యక్ష, రాయలసీమకు సంబంధించిన 4 జిల్లాలు, ప్రకాశం, నెల్లూరు 6 జిల్లాలు, గుంటూరు, కృష్ణా అప్ టు వెస్ట్ గోదావరి, కృష్ణా ఆయకట్టుకు సంబంధించి మొత్తం ఆయకట్టే ప్రశ్నార్థకమయ్యే పరిస్థితులు ఉంటాయని చెప్పి ఆయన ఒక అడుగు ముందుకు వేసి, మనం వెళ్ళి అడిగిన వెంటనే ఒక అడుగు ముందుకు వేసి తన రాష్ట్రం నుంచి, తన బౌండరీ నుంచి నీళ్లు తీసుకునేదానికి ఒప్పుకున్నారు. తన రాష్ట్రం నుంచి, తన బౌండరీ నుంచి నీళ్లు తీసుకునేదానికి ఒప్పుకున్నారు. ఓకే ఓకే, తెలంగాణ శాసనసభ గౌరవ సభ్యులందరికీ నేను మనవి చేసేదంటే, ఆ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాడు. వాళ్ళ ఏరియా నుంచి, వాళ్ళ బౌండరీ నుంచి వాళ్ళ నీళ్ళు మనకిస్తుండు, కేసీఆర్ గారికి మనం ధన్యవాదాలు చెప్తున్నాడు. ఏం సార్ మీరు ఇది? స్పీకర్ సార్, ఇంత జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ శాసనసభలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వాళ్ళకి పోవాల్సిన నీళ్లు మనకిస్తున్న విషయం మేము ఆన్ రికార్డ్ వీడియో చూపెట్టినాం. స్పీకర్ సార్, ఆన్ ద వన్ సైడ్ కేసీఆర్ గారు ఆంధ్రాకి మనకి రావాల్సిన కృష్ణా నదీ జలాలు, గ్రావిటీ ద్వారా రావాల్సిన నీళ్లు వాళ్ళు తీసుకుపోతుంటే నిశ్శబ్దం కూడా కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ధన్యవాదాలు చేస్తారు. కృష్ణా నదీ జలాల్లో మీరు అన్యాయం చేసినారు. ఇది చాలా విచిత్రంగా ఉంది. మరి సరే, మీరు ఎవరన్నా అది గోదావరి జలం అంటే కాదు, కృష్ణా నదీ జలాలు. ఒకసారి జాగ్రత్త వినండి. తెలంగాణ నుంచి కిందికి వాళ్ళు నీళ్లు వదిలితే మనకు రాని పరిస్థితి ఆ పరిస్థితి ఈ రోజు ఉంది కాబట్టి కేసీఆర్ గారు ఒక అడుగు ముందుకు వేసి చూపించాడు. మనకు సంబంధించి కేసీఆర్ గారు అడుగు ముందుకేసి మెగ్నానిమస్ గా తెలంగాణ నీళ్లు మనకిస్తుండు అని ధన్యవాదాలు చెప్తున్నాడు. మీరు యావత్ స్పీకర్ సార్, through you I wish to clarify to all the members and to the entire Telangana public and Telangana farmers మేము అపీల్ చేస్తున్నాం. మేము తెలంగాణ ప్రాజెక్ట్స్ అప్పచెప్పడానికి సిద్ధంగా లేము. మీరు బయట రాజకీయం ఏ దుష్ప్రచారం చేసినా ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరు. మీరు నల్గొండలో సభ పెట్టుకోండి, ఎక్కడ సభ పెట్టుకోండి, తెలంగాణకు చేసిన అన్యాయం కృష్ణా నదీ జలాలు మీరు మోసం చేసినారు. కృష్ణా రివర్ వాటర్స్ ఆంధ్రప్రదేశ్ దొంగలిస్తే మీరు కోఆపరేట్ చేసినారు. మీరు నల్గొండ పోయే ముందు
తెలంగాణ ప్రజల నుంచి కృష్ణానది జలాల్లో మీరు మోసం చేసినందుకు, అన్యాయం చేసినందుకు క్షమాపణ కోరాలని చెప్పి డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాను.